నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. విద్యార్థులందరూ కూడా పోరు దీక్ష పట్టినారు. ధర్నా చౌక్ వద్ద కూర్చొని విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా వచ్చేంత వరకు పోరాడతామంటూ కూడా విద్యార్థులందరూ ఇక్కడ ధర్నా చౌక్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. సో మాట్లాడతాం, మనతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా విద్యార్థులు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? సుమ. ఏం చదువుతా ఉన్నారు మీరు? ఎంఎస్సి బాటనీ సెకండ్ ఇయర్. సో ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇప్పటికీ దాదాపు 10,000 నుంచి 11,000 కోట్ల బకాయిలు ఇంకా రావాల్సి ఉంది. సో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు, ఎందుకంటారు? రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి లేదు. కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే విద్యా వ్యవస్థను పట్టించుకోని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ విడతల వారీగా పోరాటాలు చేస్తూనే ఉంది. అసెంబ్లీ ముట్టడి కావచ్చు, రాజ్భవన్ ముట్టడి కావచ్చు, ఇవే కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. మమ్మల్ని అంటున్నారు రోడ్డు ఎక్కినంత మాత్రాన మీ సమస్యలు పరిష్కారం అవుతాయని. ఢిల్లీలో జరిగింది, రాష్ట్రంలో జరుగుద్ది. కేంద్రంలో జరిగింది, రాష్ట్రంలో జరుగుద్ది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల వల్లే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యాశాఖకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు నేనేం చేయనంటూ కూడా కొన్నిసార్లు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఎట్లా చూస్తారు? ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు కూడా అప్పులు ఉన్నాయి, ఎన్నికలు వచ్చే ముందు కూడా అప్పులు ఉన్నాయి. మరి హామీలు ఇచ్చినప్పుడు అప్పుల గురించి తెలీదా? హామీలు ఇచ్చినప్పుడు అప్పుల గురించి తెలిసిన మీరు మరి హామీలను ఎట్లా అమలు చేద్దామని అనుకున్నారు? మేము ఈ సందర్భంగా అడుగుతుంది ఒక్కటే, విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి, సక్రమమైన విద్యను అందించండి, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మీకుంది. మన రాష్ట్రంలో ఉన్నది పేద మధ్యతరగతి విద్యార్థులు. రాష్ట్రానికి భవిష్యత్తు ఏదైనా ఉందంటే విద్యార్థులను యువతను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలీదు. విద్యా వ్యవస్థను కాపాడాలి, నా దగ్గర ఉంటే సురక్షితంగా ఉన్నదని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నించేది ఒకటే, విద్యా వ్యవస్థ సురక్షితంగా ఉంచుకోవడానికి మీ దగ్గర పెట్టుకున్నారా విద్యాశాఖని? లేదా ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న భూములను, కళాశాల భూములను, యూనివర్సిటీల భూములను స్కామ్ చేయడానికి మీ దగ్గర విద్యాశాఖను పెట్టుకున్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరేమో ఇట్లా అంటా ఉన్నారు, నేను విద్యాశాఖకు పూర్తి న్యాయం చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. సో ఉపాధ్యాయులు ఎవరైనా ఒకవేళ నేను చక్కగా పని చేయకపోతే ఇంకెవరినైనా ప్రతిపాదించేది అట్లాంటి విద్యాశాఖ మంత్రిని పెడతా అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. మీరేమో ఇట్లా అంటా ఉన్నారు. అంటే విద్యాశాఖను కాపాడాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు మేము మాట్లాడుతున్న దాంట్లో మా హక్కు స్కాలర్షిప్ అనేది విద్యార్థులుగా మా హక్కుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వమే కాదు, ఇంతకుముందున్న ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన న్యాయం చేయలేదు, ఈయన వస్తే న్యాయం జరుగుద్ది అని మేము ఉన్నాం, కానీ అయినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. మరి ఏ ప్రభుత్వం మారితే న్యాయం వస్తుంది? ఈరోజు అంటున్నారు యువత విద్యార్థులు పాలిటిక్స్లోకి రావాలి అని అంటున్నారు. మీ దగ్గర ఉన్న విద్యార్థులకు నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, తెల్ల పేపర్ రాయడానికి కూడా విద్యార్థులు సిద్ధంగా, తెల్ల పేపర్ నింపడానికి కూడా లేదు అని అంటారు. మీ దగ్గరలో మీ శాఖల్లో ఉన్న ఎమ్మెల్యేలు నింపుతారా? మీరు నింపుతున్నారా? తెల్ల పేపర్ను కంఠస్థంగా నింపేంత కెపాసిటీ విద్యార్థులకు ఉంది, ఆ కేపబిలిటీ విద్యార్థులకు ఉంది. దాన్ని పరీక్ష పెట్టాల్సిన బాధ్యత మీకుంటే లీకులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు జరుగుతూనే ఉన్నాయి. మరి విద్యా వ్యవస్థను కాపాడడంలో మీరు ఎక్కడ సఫలమయ్యారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఏం డిమాండ్ చేయదలుచున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చివరగా? ఒకటి మేజర్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము. ఖాళీగా ఉన్న పోస్టులు ఉన్నాయి రాష్ట్రంలో, జిల్లాలలో, జిల్లా కేంద్రాలలో, డివిజన్ కేంద్రాల్లో ఖాళీగా పోస్టులు ఉన్నాయి. ఎంఈఓ పోస్టులు ఉన్నాయి, డిఓ పోస్టులు ఉన్నాయి. నేను ప్రాపర్ జనగాం నుండి వచ్చిన నేను జనగామలో జిల్లా విద్యాశాఖ అధికారిగా జిల్లా కలెక్టర్ ఉన్నాడు. ఒక సమస్య కోసం మేము కలవడానికి వెళ్తే కలవలేని పరిస్థితి. ఆ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి? విద్యాశాఖలో మీరు ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. విడుదల చేయకపోతే విడుదల వారీగా కాదు పోరాటం. ఢిల్లీలో ఏదైతే జరిగిందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ డిమాండ్స్ అన్నింటినీ పరిష్కరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మమత, ఎస్ఎఫ్ఐ స్టేట్ జాయింట్ సెక్రటరీ. అందరికీ తెలిసిందే, మీడియా మిత్రులకి అందరికీ కూడా విషయం తెలిసిందే. ప్రభుత్వంలోకి పవర్లోకి వచ్చిన తర్వాత పట్టించుకునేది విద్యారంగాన్ని పట్టించుకుంటే సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పాము. స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోవడం అనేది చాలా పెద్ద సమస్య విద్యార్థులకి. మన రాష్ట్ర
రాష్ట్రంలో రైతుల పిల్లలు ఉంటారు, పేద తల్లిదండ్రుల పిల్లలు ఉంటారు, కూలీ పని చేసుకునే తల్లిదండ్రుల పిల్లలు ఉంటారు. అట్లాంటి పిల్లలు ఫీజులు కట్టుకొని లక్షలు కట్టుకొని చదివే అవకాశం ఉండదు. కాబట్టి పెండింగ్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు రోజు కాలేజ్ యాజమాన్యాలు బయట నిలబెడుతున్నాయి, ఎగ్జామ్స్ రాయనివ్వట్లేదు. ఇంటర్ అయిపోయిన వాడు పీజీకి వెళ్ళాలంటే డిగ్రీకి వెళ్ళాలంటే డిగ్రీ అయిపోయిన వాడు పీజీకి వెళ్ళాలంటే పీజీ అయిపోయిన వాళ్ళు రేపు వెళ్ళి ఎక్కడైనా ఉద్యోగం చూసుకోవాలంటే స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ అనే పేరుతో యాజమాన్యాలు వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల విద్యార్థులు బయటికి వెళ్ళే అవకాశం లేదు, హైయర్ స్టడీస్ కంటిన్యూ చేసే అవకాశం లేదు, స్టడీస్ కంప్లీట్ అయిన వాళ్ళు రేపు వెళ్ళి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే అవకాశం లేదు. ఈ రోజుకి ఇదే అంశం మీద చాలా మంది విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నటువంటి పరిస్థితి. సో విద్యాశాఖలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు దాని గురించి మాట్లాడరు, అదేవిధంగా అధికారులు కూడా ఎవరు కూడా దాని గురించి పట్టించుకోరు. సో ఏం చెప్తారు అధికారులకి? సిక్స్త్ గ్యారంటీగా డెమోక్రసీ అని చెప్పారు. మీరు చదువుకోండి, కాన్స్టిట్యూషన్ చదువుకోండి, లేకపోతే సోషల్ వర్క్ ఏ చదివినా మీకు అర్థమవుతుంది. వెల్ఫేర్ స్టేట్ ఇది, అంతే కదా. డెమోక్రసీ స్టేట్ అంటే వెల్ఫేర్ స్టేట్గా కూడా ఉండాలి, సంక్షేమ రంగంగా సంక్షేమ రాష్ట్రంగా దీన్ని నడపాలని మేము అనుకుంటున్నాం. మీరు కూడా గ్యారంటీ అదే ఇచ్చారు. ఆ గ్యారంటీని పక్కన పెట్టినట్లే కదా ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం వల్ల. వెల్ఫేర్ సొసైటీ, వెల్ఫేర్ సిస్టమ్ అని చెప్పేసి పెండింగ్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయకుండా ఏదో చిట్ ఫండ్ సిస్టమ్ లాగా డబ్బులు మీరు కట్టుకోండి తర్వాత రీఫండ్ చేస్తామని చెప్పేసి, చిట్ ఫండ్ సిస్టమ్ కాదు ఇది. వెల్ఫేర్ సిస్టమ్, వెల్ఫేర్ స్టేట్ అని మేము నమ్ముతున్నాము. డెమోక్రసీ అని మీరు చెప్పారు. ఇవన్నీ మాటలు పక్కన పెట్టి ఓన్లీ సభల్లో కూర్చొని మన ఇంజనీరింగ్ని క్రిమినల్ వేస్ట్ అనేసి అన్నావు. అంటే విద్యార్థుల పైన సీరియస్నెస్ లేదు, పట్టించుకునే లేదు. సోషల్ కాన్షియస్నెస్, సామాజిక స్పృహ ఉన్న ఏ మనిషి అయినా ఇలాంటి మాటలు మాట్లాడు. విద్యారంగంలో ఇంత దరిద్రంగా ఉంటే పట్టించుకోకుండా ఉండలేడు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది పర్ఫార్మెన్స్, 100 మార్క్స్ ఇవ్వచ్చు. ఎవరిస్తారో మాకు తెలీదు, విద్యార్థులుగా మేమైతే ఇవ్వలేము. ఈ పర్ఫార్మెన్స్ అని అంటే ఒక కాలేజ్కి వెళ్ళి, ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ విద్యార్థుల సమస్యలు, ఈ స్కాలర్షిప్లో ఒకటే కాదు. నువ్వు ఈ వర్షాకాలం కదా ఒక స్కూల్కి వెళ్ళు, వర్షం మొత్తం వస్తుంది, వాన వస్తే కురుస్తుంది, ఫుడ్ లేదు, ఫుడ్ ఉన్నా కానీ పురుగులతో ఫుడ్ ఉంటుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది, విద్యార్థులందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఇంకా ఎవరి సంక్షేమం కోసం, ఎవరి బాగు కోసం విద్యారంగాన్ని మీ దగ్గర ఉంచుకుంటున్నారు. ఏమైనా ప్రైవేట్ కాలేజ్కి పర్మిషన్ ఇచ్చి, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ పర్మిషన్ ఇచ్చేసి డబ్బులు ఏమైనా కొలదోచుకుంటారు కదా. చెప్పారు కదా, నన్ను కోసిన డబ్బులు రావు, ఈ రాష్ట్రంలో డబ్బులు లేవని చెప్పేసి అట్లా ఏమైనా సృష్టిద్దామని అనుకుంటున్నాడేమో. అందుకే ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ విద్యా రంగాన్ని పక్కన పెట్టాడని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా రిలీజ్ చేయాలి పెండింగ్ స్కాలర్షిప్. పాఠశాలను తగ్గించాలి ఒక ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి, అదే రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూళ్లను, ప్రైవేట్ కాలేజీలను, ప్రైవేట్ హాస్పిటళ్లను ఓపెన్ చేయడాన్ని ఎట్లా చూడవచ్చు? సీఎం రేవంత్ రెడ్డికి మనం గుర్తు చేయాల్సింది ఏంటంటే, ప్రజలుగా, విద్యార్థి సంఘ నాయకులుగా, విద్యార్థులుగా ఈ రాష్ట్రంలో ఆయన మర్చిపోయాడేమో. కోట్లాది మంది జనానికి, లక్షలాది మంది విద్యార్థులకి ఆయన సీఎం. ఒక ప్రభుత్వ అధికారానికి సంబంధించింది మేము ఆయనకు పవర్ ఇచ్చాము. ఇక్కడ ఉండి మాకు సంబంధించిన హాస్పిటల్, మాకు సంబంధించిన స్కూళ్ళు, మాకు సంబంధించిన కాలేజీలు, మాకు సంబంధించిన సంక్షేమ రంగం సంబంధించిన ఏ ఉన్న వాటిని అభివృద్ధి చేయాలి. నువ్వు వెళ్ళి కార్పొరేట్ కాలేజీకి వెళ్ళి అక్కడ దద్దరిల్లే స్పీచ్లు ఇచ్చేసి బాగుపరుస్తామంటే ఎవరి కోసం మాకు అర్థం కాదు. మనం కాన్స్టిట్యూషన్ చూసుకుంటే విద్యారంగం కూడా లాభాల కోసం కాదు, వాళ్ళ లాభాలు దండుతున్నారని తెలిసి కూడా నువ్వు ఎట్లా వాటిని ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తావు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వ విద్యారంగం పైన? ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది ఈ స్కాలర్షిప్ రిలీజ్ చేయడమే కాదు, విద్యారంగ సమస్యలు అన్ని పరిష్కరించాలి. ఎంఈఓ లేరు, డిఈఓ లేరు, విద్యారంగం చాలా దరిద్రంగా కిందకి వెళ్తే కనబడుతూ ఉండింది. పాఠశాలల్లో, కాలేజీలో కూడా తరగతి గదులు సరిపోయేంత లేవు. 40 మంది ఉంటే రెండు వాష్రూమ్లు, ఒక వాష్రూమ్ ఉండింది. అనేక రంగ ఇబ్బందులున్న ఎస్ఎఫ్ఐ అన్ని జిల్లాల్లో యాత్రలు చేస్తుంది సమస్యలు పరిష్కరించడానికి కోసమై. 11న కలెక్టరేట్ కూడా అన్ని జిల్లాల్లో జయప్రదం చేయబోతాం. ఈ సభ ద్వారా, ఈ ధర్నా ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే చేత కాకపోతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీనే కాదు, సీఎం పదవినే పక్కన పెట్టండి. మీకు అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ తెలిసిందే, మేధావులందరికీ తెలిసిందే, జర్నలిస్టులందరికీ తెలిసిందే. ఈ దేశంలో కొంచెం కాన్షియస్నెస్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏంటి, విద్యార్థులు పోరాటం చేసి ఈ ప్రభుత్వం మాకు పనికిరాదని చెప్పేసి గత ప్రభుత్వం దించేశారు. మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే, ఆ మాత్రం చేత కాకపోతే ఎందుకు ఇంకా ఉండడం? ఎలక్షన్స్ మళ్ళీ కండక్ట్ చేసుకునే అవకాశం డెమోక్రసీ ఇచ్చింది. ఈ కాన్స్టిట్యూషన్ పట్టుకొని మేము మళ్ళీ ఎలక్షన్స్లోకి వెళ్తాం. ఎవరైతే విద్యారంగాన్ని పట్టించుకుంటారో వాళ్ళని మేము సీఎం చేసుకుంటాం. అవసరం లేదు అన్నెసరీగా ఎడ్యుకేషన్ మినిస్ట్రీని, లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన మినిస్ట్రీని నువ్వు పెట్టుకొని నీ దగ్గర ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నావు? మేము వ్యతిరేకంగా పోరాడుతాం. ఆయన ఓటమికి మొదటి మెట్టుగా మేము నడుస్తూ ఉంటాం.